నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి సహజ శైలి ఏంటంటే ఆడబిడ్డల విషయంలోనూ లేకుండా ఆ మధ్య గంజాయి స్మగ్లర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు పోలీసు వాళ్ళని పోయి కొట్టారు. అందుకు ఆ గంజాయి స్మగ్లర్ని పోలీసు వాళ్ళు రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారు. ఇటువంటిది చిన్న చిన్న వాటిని తీసుకొని సెన్సిటివ్ విషయాలు తీసుకొని రాజకీయం చేసే టైపు, దాని నుంచి లబ్ధి పొందే టైపు. అంతెందుకు మొన్న అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో మనం చూసాం. చేసిందంతా వైసీపీ వాళ్ళు, ఉన్న పలంగా రాజకీయాన్ని టీడీపీ వాళ్ళపై నెట్టుదామని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇంకా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అసలు ఏం జరిగిందని చెప్పి వెలికితీగా ఆ మ్యాటర్లో మొత్తం తతంగం అంతా నడిపింది వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ గోవిందయ్య అని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యవహారం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయంగా పీపీపీ మోడల్ ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఉన్న పళ్ళంగా మెడికల్ కాలేజీలు కట్టేయాలా, అత్యంత త్వరగా అక్కడ చదువులు పిల్లలకి లభించే విధంగా చేయాలా, వైద్యం కోసం రాష్ట్ర ప్రజలకి సత్వరంగా సాయం చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్న పళ్ళంగా డేర్ డిసిషన్ కాదు, టెక్నికల్ అండ్ లాజికల్ అండ్ సర్వీస్ మోటివ్ డిసిషన్ తీసుకునింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టడం మొదలుపెట్టాడు. ఇంక ఒకటి రోజో రెండో రోజో మూడో రోజో ఉంటుందిలే అనుకున్నాం. అలా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయాలని చెప్పి ఆయన అయితే ఫిక్స్ అయిపోయినాడు. అసలు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విశాఖపట్నానికి వచ్చాడు. అక్కడి నుంచి రోడ్ షో చేసుకుంటా పోయి ఆడైతే మెడికల్ కాలేజ్ ఉందో నర్సీపట్నంలో ఆడ దాకా పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడినాడు. ఏమని, రేపు మొన్నటి నుంచి 1 కోటి సంతకాలు సేకరిస్తాము, ఈ పీపీపీ మోడల్ ఏదైతే మీరు అంటున్నారో దానికి విరుద్ధంగా మేము సేకరిస్తాము, దాంతోపాటు రచ్చబండలు పెడతాము, ఈ 17 మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లా కేంద్రంగా రచ్చబండలు పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఆయన ఈ రచ్చబండల్లోనూ లేదంటే 1 కోటి సంతకాల సేకరణలోనూ ఆయన ఎక్కడ కనిపించడు. ఈ లోపు ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. అది వేరే వ్యవహారం. ఇక్కడ తతంగం అంతా ఎట్ట జరుగుతుందో మనకు తెలుసు, నీరు గారిపోతుంది. ఎందుకంటే దాంట్లో రియాలిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి కేవలం ఒక పీ గురించి మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ ద అదర్ 2 పీస్? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉన్నది కదా. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే విషయం చెప్పి జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్తే ఒక రకం, అలా లేదు, కేవలం రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు. సరే, ఏది ఏమైనా కూడా ఈ వ్యవహారంలో ఆయన ఇంత పట్టుపట్టడానికి కారణం ఏంది అనేది ప్రైమరీ క్వశ్చన్. కారణం చెప్తా. భారీ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసినాడు. ఆ వ్యవహారం ఏంటంటే ఈవెన్ మన మినిస్టర్ అయినటువంటి వైద్య శాఖకు సంబంధించినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆయన బయటపెట్టాడు. ఆయన బయటపెట్టినటువంటి విషయం ఏంది, ఈ 17 మెడికల్ కాలేజీలు మేము కడతాము అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గర నుంచి బయట ఎవరైతే ట్రస్టుల ద్వారా డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ పెట్టి ఆ యొక్క ఖర్చు పెట్టేటువంటి ఏదైతే నిధులు ఉంటాయో దాని యొక్క వెల మొత్తాన్ని పెంచేసారు, ఎక్కువ చేసి చూపించాడు. మెడికల్ కాలేజీలో ఒక చోట 400 కోట్లకు కట్టాలనుకుంటే దాని కాస్త 650 కోట్లు అవుతుంది అని చెప్పి దాని యొక్క టెండర్ డీటెయిల్స్ ఆ రకంగా ఇచ్చినాడు 17 మెడికల్ కాలేజీలో. తద్వారా ఈ మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి ఎవరైతే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారో వాళ్ళకి 50 కోట్లు లాభం ఉంటుంది ఓవరాల్గా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క డీల్ సెట్ చేశాడు కాబట్టి 100 కోట్ల రూపాయలు అక్షరాల ఆయన తీసుకుంటాడు ప్రతి మెడికల్ కాలేజీ నుంచి. ఆ రకాన ఏకంగా ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టేదానికి 1700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అనధికారికంగా ఆయన లబ్ధి పొందినాడని చెప్పి తీవ్రమైన ఆరోపణలు అయితే సత్యకుమార్ యాదవ్ గారు అంటూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నైజం అందరికీ తెలుసు కాబట్టి. ఆ మధ్య కాలంలో మనం విన్నాం, పవర్ కన్సంప్షన్ విషయంలో ఏదైతే అదానితో లాలూచి పడినాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి తక్కువ రేటుకి విద్యుత్ ఏదైతే అందాలో, తక్కువ కరెంట్ ఛార్జీలు మనకబడాలనో అటువంటి దాంట్లో కూడా అదానితో లాలూచి పడి మన రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డీల్ సెట్ చేసుకొని ఒక సీఎం హోదాలో ఉండి లంచం తీసుకునేది ఏంది. ఇటువంటి వ్యవహారాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నాయి. అంతెందుకు ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది ఈడీ. ఈ తతంగం అంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 కోట్ల రూపాయలు అంటే 17 మెడికల్ కాలేజీల పైన 1700 కోట్ల రూపాయలు స్కామ్ చేసినాడని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గన ఈ పీపీపీ మోడల్ ద్వారా వేరే వాళ్ళకన్నా టెండర్లు కన్నా ఇస్తే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వెనక ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు క్యాన్సిల్ అయిపోతాయి. లేకుండా ఉంటే ఆ టైంలో దేనిపైన ఎంత ఖర్చు పెట్టినారనేటువంటి వ్యవహారం కూడా బయటకు వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బండారం మొత్తం బయటపడిపోతుంది. 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర ఏకంగా 35 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన పేపర్లో చూపించినాడు. ఈ తతంగం అంతా బయటపడితే దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి టీ అంటది. అటువంటి పరిస్థితులు రాకూడదు, ఉత్పన్నం కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాయి శక్తులా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారం మొత్తం ఏదో సెన్సిటివ్గా ప్రజల్లోకి పంపించేసి ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు.
ఈ క్రమంలో తన వేలుతో తన కన్నునే పొడుచుకునే విధంగా ఈ 1700 కోట్ల రూపాయల స్కామ్ బయట పడిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని లైఫ్లో ఎవరు నమ్మేటువంటి పరిస్థితి అంటూ ఉండదు అని నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలండి.